ఒక మనిషి గురించి కొత్తగా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. క్యూరియాసిటీగా, ఎక్సైట్మెంట్గా ఎక్కువగా ఉంటాయి. కానీ టైంతో పాటు అవన్నీ తగ్గుతూ వస్తుంది. అన్నీ తెలిసిపోయాక ఇంట్రెస్ట్ పోతుంది. అసలు ఈ టైం ట్రావెలింగ్లో మనలో జరిగే మార్పులు ఏంటి? ఎందుకు ఇలా ఒకరి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుందో తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నావెల్టీ సీకింగ్. అంటే మనిషి ఒక కొత్త పర్సన్ని కలిసినప్పుడు బ్రెయిన్ డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ డోపమైన్ అంటే ఎక్సైట్మెంట్ ప్లస్ క్యూరియాసిటీ ప్లస్ అట్రాక్షన్. కొత్త పర్సన్లో కొత్త ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొత్త ఎమోషన్స్ ఉంటాయి, కొత్త ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మైండ్కి ఇది ఇంట్రెస్టింగ్గా పజిల్లా ఉంటుంది. సెకండ్ పాయింట్, ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయిన తర్వాత క్యూరియాసిటీ డ్రాప్ అయిపోతుంది. కొన్ని రోజులు మాట్లాడతాం, పర్సన్ గురించి చాలా డీటెయిల్స్ తెలిసిపోతాయి. మైండ్కి మరి కొత్త ఇన్ఫర్మేషన్ ఉండదు. డోపమైన్ గ్రాడ్యువల్లీ తగ్గిపోతుంది. రిజల్ట్ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అనిపిస్తుంది. ఇది సహజం. మైండ్ కొత్త స్టిమ్యులేషన్ కోసం ఎప్పటికప్పుడు సెట్ చేస్తూ ఉంటుంది. థర్డ్ పాయింట్, ప్రిడిక్షన్ మెకానిజం ఆఫ్ బ్రెయిన్. సైకాలజీ ప్రకారం బ్రెయిన్కి ప్రిడిక్ట్ చేయలేని విషయం ఎక్సైటింగ్ లాగా అనిపిస్తుంది. స్టార్టింగ్లో ఎవరు ఎలా ఉంటారో, ఎలా రెస్పాండ్ చేస్తారో ప్రిడిక్షన్ చేయలేం. సో ఎక్సైట్మెంట్ అనేది హైగా ఉంటుంది. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల తర్వాత ది రియాక్షన్ అండ్ బిహేవియర్ ప్రెడిక్టబుల్ అన్నీ తెలిసిపోతాయి. బ్రెయిన్కి ఇప్పుడు ఎవరికైనా ఇలాగే అని ఫీల్ వస్తుంది. అంటే ఇంట్రెస్ట్ అనేది డ్రాప్ అయిపోతుంది అన్నమాట. ఫోర్త్ పాయింట్, ఫెమిలియారిటీ ఎఫెక్ట్. అంటే టూ మచ్ ఫెమిలియారిటీ, బోర్డమ్. చాలా ఫాస్ట్గా క్లోజ్ అయితే మైండ్ నావెల్టీ లూజ్ చేసేస్తుంది. ఎక్కువ ప్రాక్సిమిటీ అంటే మైండ్ ఒక ప్యాటర్న్ క్రియేట్ చేస్తుంది. ప్యాటర్న్ వస్తే ఎక్సైట్మెంట్ పోతుంది. అంటే ముందుగానే ఒక ప్యాటర్న్లో ఊహించుకుంటుంది అన్నమాట. ఫిఫ్త్ పాయింట్, రియల్ అట్రాక్షన్ వర్సెస్ క్యూరియాసిటీ. కొన్నిసార్లు మనం ఎవరిని అడ్మైర్ చేస్తామనుకుంటాం, కానీ నిజంగా ఇది అడ్మిరేషన్ కాదు, క్యూరియాసిటీ ఫుల్ఫిల్ అయ్యాక ఇంట్రెస్ట్ లేకపోతుంది అనిపిస్తుంది అన్నమాట మైండ్కి. సో సిక్స్త్ పాయింట్, డోపమైన్ బేస్ లైన్ థియరీ. స్టార్ట్లో డోపమైన్ పీక్ లెవెల్ ఉంటుంది, తర్వాత బ్రెయిన్ బేస్ లైన్కి తిరిగి వస్తుంది. సో పీక్ నుంచి డ్రాప్కి, అంటే దీని అర్థం మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది డ్రాప్ అవుతుంది. ఇది లవ్లోను, ఫ్రెండ్షిప్లోను, కన్వర్సేషన్లోను, రిలేషన్షిప్స్ అన్నిట్లో ఇలానే జరుగుతుంది. సో అసలు మనం ఇంట్రెస్ట్ అనేది లాంగ్ టైం ఉండాలంటే ఏం చేయాలి? ఇంట్రెస్ట్ లాంగ్ టైం ఉండాలంటే కావాల్సిన క్వాలిటీస్ ఏంటంటే మెయిన్ డెప్త్. మైండ్కి ఎమోషనల్ రూటింగ్ అవ్వాలి. మిస్టరీ, ఇంటరాక్షన్స్, లేకపోతే కొన్ని ఆస్పెక్ట్స్ తెలియనట్టుగా ఉండాలి. ఎప్పటికప్పుడు మనలో ఉన్న కొన్ని ఇంట్రెస్ట్ని అన్నీ తెలియపరచకూడదు. గ్రోత్ అనే పర్సన్ నుండి మనకి ఒక లెర్నింగ్ రావాలి. రెస్పెక్ట్ అండ్ ఎమోషనల్ సేఫ్టీ, హార్ట్ కనెక్షన్స్ ఉండాలి. మైండ్ కనెక్షన్స్ కాకుండా జస్ట్ టైం స్పెండ్ చేయడంతో లాస్టింగ్ ఇంట్రెస్ట్ అని గ్రోత్ ప్లస్ డెప్త్ ప్లస్ మిస్టరీ మెయింటైన్ చేస్తే లైఫ్ లాంగ్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఒకరికి మన మీద క్యూరియాసిటీ పెరిగేటట్టు డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మన మైండ్ థాట్స్ ఉన్నా సరే మొత్తం అంతా బ్లో చేయకూడదు, ఎక్కువగా మాట్లాడకూడదు. ఫైనల్ లైన్, స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ అనేది డోపమైన్, క్యూరియాసిటీ. లాంగ్ టైం ఇంట్రెస్ట్ అనేది ఎమోషనల్ బాండింగ్ ప్లస్ వాల్యూ ఎక్స్చేంజ్. ఎక్కడైతే ఎమోషనల్ బాండింగ్ ఉంటుందో లాంగ్ టైం ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఇది నిజం. థ్యాంక్ యూ.